హలో హలో వీక్షకులారా, ముందుగా మీకు మీ కుటుంబానికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు సంక్రాంతి కాబట్టి మా ఇంట్లో సంక్రాంతి సంబరాలు అనలేము. ఎందుకంటే జనరల్గా సంక్రాంతి ఎట్లా చేసుకుంటారో అట్లే చేసుకుంటాం మేము కూడా. కాబట్టి నేను లేట్ లేచిన. యాక్చువల్గా మా మమ్మీకి 7కి లేపమన్నా, మా మమ్మీ ఫోన్లే పండుకొని అని చెప్పేసి 9కి లేపింది. నేను లేసరికి మా మమ్మీ పూజ కూడా చేసేసింది. లేసరికి పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేము పోయి కొన్ని సామాన్ తీసుకొచ్చి వంటలు వండుకొని తినాలి. సంక్రాంతి అంటే అంతే. పోయి కొన్ని సామాన్ తీసుకొని వచ్చి అవి ఇంట్లో పెట్టి స్నానం చేసి అప్పుడు వంట స్టార్ట్ చేయాలి. కొనడానికి పోవాలి. భయ ఆశీర్వాద్ పిండి కదా 1 किलो और बिरयानी आकू का वो पैकेट रहता ना. మన ఐటమ్స్ తీసుకున్నాము, ఇంక ఇంటి ముఖాన పోవాలి. ఇంకలు కొత్తిమీర కరేపాకు పుదీనావా 5 రూపాయలు. కరేపాకు పుదీనా వద్దు, నిమ్మకాయలు ఉన్నాయి. చిల్ల లేవా? ఏమిసో కళ్యామాకే అవునా? సరే అయితే కొత్తిమీర ఇచ్చే. సరే సరే, ఏం కాదు. చలో అన్నీ తీసేసుకున్నాం. ఇంటి మొక్కన ఇప్పుడు ఇదేమన్నా హయాబుజా చికెన్ మటన్ షాప్ల కాడ ఫుల్ జనాలు ఉన్నారు కదా. నేను జస్ట్ పూరికి సంబంధించిన కొన్ని వేరే కొత్తిమీర కళ్యామాకు అట్లా చిన్న చిన్న సామాన్ తీసుకున్నా. చికెన్ మటన్ నేను తీసుకోలే. మా అన్న వాళ్ళకి మా అన్నకి మా డాడీకి ఎంత తీసుకొని రమ్మని చెప్పి నాకు లేట్ అవుతుందని నేను పోతున్నా ఇంటికి. ఓకే, ఫ్రెష్ అయిపోయినాం, రెడీ అయిపోయినాం. ఇప్పుడు మనం వంట వండాలి. ఏమేమి వండుతున్నాం ఇప్పుడు మనం? చెప్పు, ఏమేమి వండుతున్నాం? పిండి వేసుకుతా కానీ ఏం వండుతున్నాం చెప్పు. బగారా, పూరి, మటన్ వండుతున్నాం. నీకు ఇంతకుముందు డౌట్ వచ్చింది చూడు, ఆ డౌట్ చెప్పు. బిర్యానీ ఆకులో డౌట్ ఒకటి వచ్చింది చూడు. బిర్యానీ ఆకులు ఎందుకు ఎక్కువ ఎంత తక్కువ అని ఒక డౌట్ వచ్చింది చూడు, అది చెప్పు. ఆహా, ఎందుకు తక్కువ వచ్చినాయి? మా మమ్మీకి ఏం డౌట్ వచ్చిందంటే, మా ఇంట్లో ఆల్రెడీ ఉన్న కవర్లో బిర్యానీ ఆకులు ఎక్కువ ఉన్నాయి. ఆగు, బిర్యానీ ఆకులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేను తెచ్చిన దాంట్లో బిర్యానీ ఆకులు తక్కువ ఉన్నాయి. ఆ పిండి ఓపెన్ చేసి ఉంది, వాళ్ళు వాడుకున్నారేమో, వండుకొని ఇచ్చిరేమో అంటుంది మా అమ్మ. నేను ఇది పిండి వేసుకుతుంటే నా చేతికి ఇంత ఇంత పట్టుకుంటుంది. నీళ్ళు పోసి పిసుకమని చెప్పింది మా అమ్మ. పిసుకుతుంటేనేమో పిండి విసుకడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక 10 నిమిషాల దాకా అయితే పట్టింది పిండి విసుకడం. ఎందుకంటే అది కొంచెం మెత్తగా ఉండే. మళ్ళీ పిండి పొడి కలుపుకుంటా సెట్ చేసేసరికి టైం పట్టింది. అయితే ఇప్పుడైతే అన్నీ ఆల్మోస్ట్ రెడీ ఉన్నాయి. అంటే బగారా చేయడానికి, మటన్ చేయడానికి అన్నీ కోసి రెడీగా పెట్టుకుంది మా అమ్మ. నెక్స్ట్ ఈ బగారా పోపు కూడా అయిపోయింది. పోపు అంటారు, దాన్ని తాలింపు అంటారు, అది రెడీ ఉంది. నెక్స్ట్ ఆ రైస్ తీసి బగారా ఆ గిన్నెలో వేసేస్తే మొత్తం సెట్ అయిపోతుంది. మా మమ్మీ మిగతా ఉడకనికి చూస్తుంది. యాక్చువల్గా నేను ఇప్పుడు మొత్తం ప్రాపర్గా నీకు ఎట్లా వండుతారు అవన్నీ నేను ఇప్పుడు చూపించలేను, కానీ నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియో చేస్తా. అప్పుడు నీట్గా బగారా ఎట్లా వండుతుంది మా మమ్మీ, మటన్ ఎట్లా వండుతుంది అని చూపిస్తాను. మా మమ్మీ ఎందుకు చూపిస్తాను అంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మా అమ్మ వండితే. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మీరు కొల్లూరు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయండి, మా అమ్మ వంట తినిపిస్తాను నీకు. ఇప్పుడు మటన్కి రెడీ చేస్తుంది మా మమ్మీ. ఆయిల్ పోసేసి మటన్ రెడీ చేసి మటన్ అందులో ఉడికించడం ఒకటే బాకీ ఉంది. మటన్ కలుపుకొని
ఇంకా మటన్లో కారం కలిపే వరకు అయితే చూపిస్తా, అంతకుమించి చూపించలేను, సారీ. నెక్స్ట్ టైం ఫుల్ వీడియో చేసినప్పుడు మొత్తం చూపిస్తా ప్రాసెస్ ఏందనేది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ వీడియోకి ముందు తీసిన క్లిప్ మొత్తం పోయింది. ఏంటి అది అంత పచ్చగా ఉంది? ఎందుకు? అయినా ఇలా ఈ గంట పెట్టినా ఎందుకు? ఆయిల్ తింటుంది. ఫస్ట్ ఆల్రెడీ వేసుకున్నాం మనం దీంట్లో. వానికి గిరాకీ ఎక్కువ ఉంటుంది కానీ దాని కొట్టేసింటాడు. చిన్న కొట్ట అని చెప్పాలి వానికి గడికి. మనం ఇంతకుముందు పావు కేజీ తెచ్చుకున్నట్టు, పావు కేజీ తింటారు పాపం అని చెప్పి చిన్న కొడుతాడు. 3 పావు కిలోలు ఎక్కడ కొడతాడు. పావు కిలో అయింది. మాడిపోతూనే ఉంది ఆల్రెడీ కింద అడుగుల. గీడని పెట్టిపోయినా అసలు పాపం అయితే ఇది ఇట్లా కలిసలే పెద్దపైన కుక్కరు అన్ని దాచిపెట్టి మూలకి పైన వేసినావు అంటే చెప్తే తీస్తుండే కదా. ఇప్పుడు మీద వేసినా మరి అన్ని ముంగడు కనబడుతున్నాయి, తీసి మీద పడేసిన అన్ని. మరి ఇప్పుడు అడగొచ్చు కదా, ఇప్పుడు దేశ తీరా అని తీస్తుండే కదా. చూడు ఇలా కదలు కదలానే కలుగుతుంది. ఈ గంట ఒకటి ఉన్నది, ఒక్కల గంట. అదేంటి అదే మరి అదే పెట్టచ్చు కదా అప్పుడే. దీన్ని ఒక్కరు కూడా కొట్టినాం అనుకో, ఏం కాదు, నా పేరు చెప్తే చాలు దానికి. పెద్ద పెట్టని వచ్చి నన్ను ఉన్నాయా పెద్ద వస్తుందండి, పెద్ద అవును. ముక్కలు పెద్ద పెద్దనే ఉన్నాయి, ఉడుకుతుందా అయ్యాలి. ఏ ఎవడరా ఊకే? హలో ఎవరు ఎవరు ఎవరు? ఆహా లేడు లేడు. అవునా, సరే సరే. ఈ మటన్ అండ్ బగారా వండడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ పూరీల దగ్గరకు వచ్చినాం. పూరీలు చేసేసి కాల్వడం వరకు చేసేసినాం. అమ్మ ఆల్మోస్ట్ సగం కాల్చింది, తర్వాత సగం నేను కాల్చేసి నెక్స్ట్ ఇక తినడానికి రెడీ అయినాం. యాక్చువల్గా నేను తినేది ఏం రికార్డ్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ ఎందుకు గలీజ్ అవంతా అని చెప్పేసి అప్పటికి మూడు కూడా లేకుండాలే. జస్ట్ ఇక ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా డిమార్ట్కి పోవాల్సిన అవసరం వచ్చినుండే మాకు. డిమార్ట్కి పోయి కొన్ని సామాన్ తెచ్చేది ఉండే కాబట్టి అట్లనే అన్న నేను కలిసి మన హయాబుజా వేసుకొని
డిమార్ట్ వైపు ప్రయాణం చేసినాం. మేము యాక్చువల్గా ఏం థింక్ చేసినామంటే ఇప్పుడు సంక్రాంతి కదా, ముందే డిమార్ట్ మొత్తం ఖాళీగా ఉంటుంది అని చెప్పేసుకొని డిమార్ట్కి అయితే పోయినాం. ఈ డిమార్ట్ ఏమో నియోమాల్కి ముందు, అపర్ణ నియోమాల్ నల్గొండల. కానీ లోపల పోయి చూసేసరికి జనాలు అట్లనే ఉన్నారు. ఇదేంద్రా బాబు ఎవడు ఉండడు అనుకున్నాం కదా, ఇంతమంది ఉన్నారు. అంటే రెగ్యులర్గా జనరల్గా ఉండేదానికంటే ఒక 60-70% అట్లా ఉన్నారు, 100%లా. మరీ అంత ఎక్కువ ఏం లేరు, కానీ అట్లా అంత తక్కువ కూడా లేరు. ఇంకా ఫుల్ రష్ ఉంటుండే ఇక్కడ. ఈరోజు కొంచెం తక్కువనే ఉంది. సరే అని చెప్పేసి కావాల్సిన ఐటమ్స్ తీసుకొని చలో అని చెప్పేసి వచ్చేసినాం. ఈ రోజుకి ఇంతే గాయస్ వీడియో. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సంతోష్ కుమార్ నీలా.